లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మీ మనస్సు హత్తుకుని నిలబడిపోవాలి. ఏదో ఒక నామం దగ్గర మీకు ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకొని కన్నుల నీరు వచ్చి, అబ్బా అమ్మా ఇంత దయ కలిగిన దానివా తల్లి, ఇన్ని గుణములా, ఈ గుణములన్నీ మమ్మల్ని అనుగ్రహించడం కోసమని ప్రకాశించినటువంటి గుణములా, లేకపోతే అసలు గుణముల యొక్క అవసరం నీకేమిటి? నీవు గుణాతీతమైనటువంటి వ్యక్తివి, నీవు అటువంటి తల్లివి. గుణములను ప్రకాశించేటట్టుగా అవకాశం ఎవరిచ్చారు? మేమే ఇచ్చాం. పిల్లాడికి అజ్ఞానం లేదనుకోండి, మన్నించడం అనేటటువంటి గుణం అమ్మది ఎలా ప్రకాశిస్తుంది నాకు చెప్పండి. పిల్లాడికి అజ్ఞానం ఉంది కాబట్టే అమ్మ దగ్గర దయ అన్న గుణం ప్రకాశించింది. పిల్లవాడి దగ్గర అవిద్య ఉంది కాబట్టి అమ్మవారు వాడిని జ్ఞానవంతుణ్ణి జ్ఞానిని చెయ్యగలిగినటువంటి ఔదార్యము